అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి కోటి కృతజ్ఞతలు, శతసహస్ర కోటి వినయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ మేనేజ్మెంట్కి, మరి ఎండి గారు బాలకృష్ణ గారికి, మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారికి, మరి దాట్ల హనుమంతరాజు గారు చైర్మన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను 2003 నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. మరి అప్పటి నుంచి కూడా 20 సంవత్సరాలుగా మరి అందరిలాగానే మీలాగానే నేను సర్వీస్ చేసుకుంటూ ఉన్నాను వాలంటరీగా. మరి నాకు ఒక 1.5 year బ్యాక్ పిఎంసిలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయమని చెప్పేసి పిలుపు వచ్చింది. అప్పుడు నేను అదొక చక్కని గోల్డెన్ ఛాన్స్గా మరి భావించి మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నేను ఇప్పుడు ప్రస్తుతం నా యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ మన ఎండి గారు చెప్పినట్టుగా ఈ న్యూ ఇయర్ క్యాలెండర్ ఒకటి చాలా ఎంతో మనం ఇన్ఫర్మేటివ్గా న్యూ ఇయర్ క్యాలెండరు పత్రిజీ గారి 12 ఫోటోలు, 12 సూక్తులు, మరి 9 కాన్సెప్ట్స్, అలాగే నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, 13 మార్గదర్శకాలు, ఇవన్నీ కూడా ఒకే చోట. అలాగే ప్రతి నెల ఏ నెలలో ఎక్కడ మన పిఎస్ఎస్ఎం ఈవెంట్ జరుగుతుందో అది కూడా అన్నీ కూడా పొందుపరిచి ఇక్కడ ఈ క్యాలెండర్లో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంతగా మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ క్యాలెండర్ని అందరూ కూడా మీ ఇళ్లలో, తర్వాత ఆఫీసులలో, అన్ని చోట్ల ఇది అందరికీ కనిపించేటట్టుగా పెట్టితే మరి ఎంతోమంది కొత్త వాళ్ళు ఈ క్యాలెండర్ చూసి ధ్యానంలోకి వస్తారని చెప్పడానికి అది ఒక అతిశయోక్తి కాదు మాస్టర్స్. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో పొందుపరిచాం ఈ క్యాలెండర్లో. సంవత్సరం పొడుగునా కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ క్యాలెండరు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్లో స్టాల్ ఉంది, మన పిఎంసి మార్కెటింగ్ స్టాలు. అక్కడికి వస్తే ఈ క్యాలెండర్స్ మీకు లభ్యం అవుతాయి. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్రౌండింగ్ మ్యాట్ గురించి ఇప్పుడు ఇందాక మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు బాలకృష్ణ గారు చెప్పారు. ఇంతే కాకుండా ఇది భూమాత యొక్క శక్తిని మన శరీరానికి ఇవ్వటమే కాకుండా మళ్ళా ఏమవుతుంది, మనకి ఎలక్ట్రిక్ డివైజెస్ ఇవన్నీ కూడా వాడుతున్నాం మనం. దీనివల్ల రేడియేషన్ వల్ల మన శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనం అనారోగ్యం పాలవుతున్నాం. ఎప్పుడైతే మనం ఈ గ్రౌండింగ్ మ్యాట్ వాడతామో భూమాత యొక్క శక్తి శరీరానికి అంది మనం ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎంతో ఆనందంగా ఉంటాము. అలాగే ఎన్నో రోగాలు, మైగ్రేన్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, ఇంకా ఇలాగా ఎన్నో నెంబర్ ఆఫ్ అనారోగ్యాలకి ఇది ఒక ఔషధం లాంటిది, దివ్య ఔషధం లాంటిది. డైరెక్ట్గా భూమాత యొక్క హీలింగ్ని మనం పొందటం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది. అందులో దీనికి మెయింటెనెన్స్ ఏమీ లేదు, దీనికి కరెంట్ కూడా ఖర్చు కాదు, ఓన్లీ ఎర్తింగ్కే కనెక్షన్ ఉంటుంది. కాబట్టి దీనికి ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు, లైఫ్ లాంగ్ పనికి వస్తుంది. వారానికి ఒకసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దీనివల్ల ఎంతోమంది కాశీలో మరి శివోహం అప్పుడు కూడా ఎంతోమంది కొనుగోలు చేసుకున్నారు. అలాగే పత్రిజీ ధ్యాన మహాయోగంలో కూడా ఎంతోమంది ఇది కొనుగోలు చేసుకుని ఆల్రెడీ దీనివల్ల బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్తున్నారు. నడవలేని స్థితిలో మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇది వాడటం వల్ల వాళ్ళు చక్కగా నడవగలుగుతున్నారు. ఇలాగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మాస్టర్స్. అంతేకాకుండా ఇప్పుడు పిఎంసి అనేది, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేది కార్పొరేట్ లెవెల్లో ధర్మ ప్రచారం చేస్తోంది, సత్యదర్శనం చేయిస్తోంది. కాబట్టి ఫ్రెండ్స్, పిఎంసికి ఎన్నో వనరులు అవసరం, ఎన్నో రకాలుగా. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ఒక వనరు. అలాగే పిఎంసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మనం మన పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇలాంటి యాడ్స్ లాగా ఇవ్వచ్చు. అలాగే మన పిరమిడ్ ఇనాగ్రేషన్స్ అంటే ప్రారంభోత్సవాలు కానీ, వార్షికోత్సవాలు కానీ, ఇలాంటి రికార్డింగ్లు కానీ, లైవ్ టెలికాస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మీరు చక్కగా మమ్మల్ని సంప్రదిస్తే మీ నెంబర్లన్నీ మీకు అక్కడ ఇస్తే మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎన్నో రకాల ప్రయోజనాలు మనం పిఎంసి ద్వారా అందరినీ పొందేటట్టు మనం చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క పిఎంసి మార్కెటింగ్ యొక్క
మరి వసతులు ఏవైతే మనం కల్పిస్తున్నామో ఇవన్నీ కూడా మీరు చక్కగా వినియోగించుకోవాలని నేను వినయపూర్వకంగా మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ.